మనం అనుకుంటాం గానీ కొన్ని సార్ల పాన్ ఇండియా సినిమాలలో గూడా గాని రాని డ్రామా, మజా రియల్ లైఫ్‌ల గానొస్తుంటది. ఇంకా అందుల అటు సినిమా, ఇటు సీఎం ఇద్దరి ముచ్చట్లయితే మీదికెళ్ళి అది తండ్రి కొడుకుల పంచాదైతే ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఉంటది జెప్పుర్రి. అగో అచ్చం అదే సీన్ నడుస్తుందిప్పుడు విజయ్‌కి ఆయన కొడుకుకి నడుమ. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నాటి సంది దళపతి ఫ్యాన్స్ కు దావత్ ఇచ్చే ముచ్చట్లే వచ్చి పడుతున్నాయి పోరి. సీఎం సీట్లో కూర్చున్నాడు ఓ ఎత్తు అయితే తీసుకుంటున్న నిర్ణయాలతోని తమిళ తంబిలే కాదు దేశమంతా కూడా దేత్తడిగా మెచ్చుకునే తీరు పాలన పరుగులు పెట్టిస్తుండు విజయ్. ఇంకో సంబరం అనిపించే ముచ్చట ఏంటంటే వచ్చే నెలనే అంటే జూన్లోనే జననాయకన్ సినిమా రిలీజ్ కాబోతుందట. ఇక రిలీజ్ కు ముందే సినిమా మొత్తం ఇంటర్నెట్ లో లీక్ అయ్యే వరకలా ఇది పడంలో పగతోనే చేసిన పని అనుకుంటా ప్రతిపక్షాల మీద కూడా బంధం పోయింది ఎలక్షన్ల ముంగట. మా విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమాని టాకీస్ లో టాపు లేపుకుంటా ఎంజాయ్ చేద్దామంటే ఇట్లా లీక్ అయిపోయాగా అనుకుంటా ఫ్యాన్స్ కూడా నారాజ్ అయ్యారు. ఇంకో దిక్కు సెన్సార్ వాళ్ళు ఉండి సినిమాల పొలిటికల్ డైలాగులు ఉన్నాయని కటింగ్లు చెప్పి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపేశారు. ఇప్పుడు విజయ్ సీఎం అయినాక అన్ని అడ్డంకులు అమాంతం పక్కకు పోయి జూలై 3వ వారంలో ఎండి పరదకి ఎంట్రీ ఇస్తందుకు తయారైతున్నదట. ఇక సినిమా ముంగట ఫ్యాన్ ఎడిట్లు స్పెషల్ వీడియోలు కాకుండా తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ అనే కార్డు కూడా ఇప్పిద్దామని ఎగ్జైటింగ్ ఉన్నారు ఫ్యాన్స్ కూడా. ఇక నినియాలి వస్తున్న ముచ్చట ప్రకారం అయితే జూన్ 19 తారీఖు నాడు బయటికి ఇద్దామని అనుకుంటున్నారు అనే వరకలా డిస్ట్రిబ్యూటర్లు కూడా డిజిట్ల మీద కలెక్షన్ రికార్డుల మీద ఆశలు పెంచుకుంటున్నారు. ఇక మీదికెళ్ళి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసుకుంటా సందీప్ కిషన్ హీరోగా పెట్టి సిగ్మా అనే సినిమా తీసిండు కదా. ఇక అది కూడా జూలై 31 తారీఖు నాడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని డేట్ అనౌన్స్ చేసి లేటెస్ట్ గా 50 రోజుల గ్యాప్ తోని ఇటు నాయన విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా కొడుకు డైరెక్షన్ చేసిన ఫస్ట్ సినిమా రెండు రిలీజ్ అనే వరకలా అవ ఏం ఫీల్ ఉంది మామ అనుకుంటే దళపతి ఫ్యాన్స్ డబల్ సంబరంలో ఉన్నారట. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంటామెతో ఇడుపు కాయిదాల కేసు చేయంగా విజయ్ భార్య బిడ్డ కొడుకు ఎవ్వరు కూడా ఆయనతో ఉంటలేరు. సీఎం ప్రమాణ స్వీకారాన్ని కూడా ఎవ్వరు రాలేదు. దాంతో కొడుకుకు విజయ్ కున్న గ్యాప్ కుల్లం దేశమంతా తెలిసిపోయింది. మరి ఇటువంటి టైంలో సిగ్మా సినిమా రిలీజ్ అయితే విజయ్ ఫ్యాన్స్ విజిల్ వేసుకుంటా సపోర్ట్ ఇస్తారా మరి లేదా అనేది కోలీవుడ్ లో హోల్సేల్ గా వస్తున్న డౌట్. మరి ఇక సినిమానే రాజకీయమే ఫ్యామిలీనే అనుకోని సినిమా మంచిగా ఉంటే సిగ్మాని హిట్ చేస్తారా లేదా అనేది ఇంకో రోజుల క్లారిటీ వస్తుంది.